కళ్యాణి కుమారి గారు వారు వచ్చినటువంటి స్కూల్ దగ్గర కూడా వెళ్ళాము. అక్కడ వాళ్ళ స్కూల్ పిల్లలు మాట్లాడింది, తర్వాత తను ఏ విధంగానైతే విద్యాబుద్ధులు చెప్తున్నారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఓకే సార్. సో ప్రస్తుతం వారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అవును సార్. ఆమె వెల్ డెడికేటెడ్ పర్సన్ సార్. ఎందుకంటే ఇదే మండలం, మాది కూడా ఇదే మండలమే. ఇక్కడే ఆమె వెల్ నోన్గా అన్ని రకాలైనటువంటి డెడికేటెడ్గా స్కూల్ ఎడ్యుకేషన్స్ కానీ, తర్వాత స్కూల్ పిల్లల్ని కో కరికులం యాక్టివిటీస్ బోత్ ఆర్ లెవెల్గా చూసుకుంటూ ఎస్పెషల్లీ అప్పట్లోనే అప్రిషియేట్ చేసినాం సార్. చేశారు, మీరు చూస్తున్నారు, ఎట్లా చెప్తోంది చెప్పిందని. ఈవెన్ దో 2 మెంబర్స్ని 42 మెంబర్స్గా వాళ్ళని స్ట్రెంత్ పెంచడంలో కానీ, తర్వాత సింగిల్ టీచరు ఆల్మోస్ట్ సింగిల్ టీచర్ అంటే ఇప్పుడు మనకి నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ ఉన్న నామ్స్ ప్రకారంగా 1:30కి ఒక టీచర్ సార్. 35 ఉన్నారు. 35. ఇప్పుడు మేడం ఒక సింగిలే అయింది కూడా 1:30కి 45 రోల్ ఉన్నా కూడా సింగిల్గా మేనేజ్ చేసుకొని అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ చేయడము, అన్ని రకాలుగా మేడంని ఒకసారి కూడా మేము కలిసినాం సార్. ఇక్కడ రాకముందు కూడా కలిసినాం. సో ఇక్కడ ఎంత సార్ స్ట్రెంత్ ఉండేది మన స్కూల్ పుచ్చకల్మాడ ఎంపీపీ స్కూల్ సార్. ఇక్కడ స్ట్రెంత్ ఉండేది 70 మెంబర్స్ సార్. 70 మెంబర్స్. సో టీచర్స్ వచ్చేసి 5 టీచర్స్, ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, 4 టీచర్స్ సార్. దాంట్లో 3 రెగ్యులర్ టీచర్స్ హెచ్జిటి, ఒకరు ఎంటీఎస్ అని టీచర్ ఉన్నారు సార్. మనకి మేడం రావడం ద్వారా ఒక ప్లస్ పాయింట్ సార్. నేను కూడా ఈ మధ్యలోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినాను. ఇంకా 2 ఓల్డ్ టీచర్స్ ఇక్కడే కంటిన్యూగా చేస్తున్నారు. ఇక్కడికి మేడం రావడం ద్వారా ఈ స్కూల్లో ఒక కొంచెము పీస్ ఆఫ్ విలేజ్ సార్. అది ఉంటుంది, ప్లస్ స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం. స్ట్రెంత్ కూడా పెరిగేది. ఆల్మోస్ట్ ఆల్ విలేజ్కి ఇది దగ్గరగా ఉందని, కొంచెము విలేజ్ టౌన్కి దగ్గరగా ఉందని విలేజ్ కొందరు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు స్టాఫ్ వచ్చినారు, ఎస్పెషల్లీ ఊర్లో వాళ్ళు కూడా కళ్యాణ్ మేడం వచ్చిన దానికి మేము స్ట్రెంత్ని మరి ఇక్కడికే డెవలప్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. పిల్లలందరూ కూడా ప్రైవేట్ నుంచి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా అన్ని ఉన్నాయా సార్ ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి సార్. ఈవెన్ దో 2 స్మార్ట్ టీవీలు ఉన్నాయి పిల్లలకి, తర్వాత అన్ని రకాలైనటువంటి రూమ్స్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ మొన్న ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి స్పోర్ట్స్ కిట్ అని ఇచ్చింది సార్. మేడం దాంట్లోనే అక్కడే అరేంజ్ చేసినాను. మేడం దాన్ని వెల్గా యూజ్ చేసుకుంటుంది. తర్వాత దీనికి తోడుగా మేడం కూడా కొంచెం డిజిటల్గా, మీరు అన్నట్ల డిజిటల్ కూడా కొంచెం ల్యాప్టాప్ పెట్టుకొని పిల్లలు చెప్పడము. ఎందుకంటే స్మార్ట్ టీవీ ఇక్కడ 5th క్లాస్ వాళ్ళకి, 4th క్లాస్ వాళ్ళకి సరిపోతుంది సార్. ఇంకా మేడం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూసుకొని పోతుంటుంది. ఈ ఇబ్బంది లేకుండా కావాలంటే ఈ మధ్య డిజిటల్ క్లాసెస్ కూడా ఇవి కూడా స్టార్ట్ అయ్యాయి కదా. మామూలుగా ఏమంటారు సార్, ప్రొజెక్టర్ అట్లాంటివి పెట్టి గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా. చేస్తుంది సార్. అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఆ ఆలోచన గవర్నమెంట్ స్మార్ట్ టీవీలు ప్రొవైడ్ చేసింది సార్. ప్రొవైడ్ చేసింది. వాటి ద్వారా మనము దాంట్లోనే ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోమని చెప్తున్నారు. మనకి ఇంకా క్లాసెస్, ఎగ్జామ్స్ నుంచి